హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పొద్దున్నే ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారేమో. సో కడియం వెళ్తున్నామండి. యాక్చువల్గా అంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాం అనమాట. వెళ్తూ కడియం ఎప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలో వెళ్తూ ఉంటాము. సో ఇయర్ కొంచెం లేట్ అయిందనమాట. సో ఫెబ్ స్టార్టింగ్లో వెళ్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే కడియంలో మొత్తం అన్ని రకాల మొక్కలు బాగుంటాయి అన్నమాట. చామంతులు అన్నీ కూడా. సో కొంచెం జనవరిలో వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు కొంచెం చామంతులు అవి ఎండింగ్కి వచ్చేస్తాయి. సో వెళ్తూ ఏమేమి తీసుకున్నామో అన్నీ కూడా మీ క్లాస్లో చూపిస్తాను. అండ్ ఇవాళ ఇంకొక స్పెషల్ ఏంటంటే కడియంలో మేము ఎప్పుడు రెగ్యులర్గా చూసే నర్సరీలే కాకుండా సప్తగిరి నర్సరీ కూడా ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్ళి మొక్కలు కొనలేదు కదండి. ఇవాళ అది కూడా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని కావాల్సి ఉన్నాయి. సో అవన్నీ కూడా అక్కడ చూసుకొని కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఇవాళ అది కూడా విజిట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా అయితే రోడ్ మీద కొన్ని నర్సరీలు ఉంటాయన్నమాట. శివాంజనేయ అని చెప్పి, సత్యదేవ నర్సరీ అని. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నర్సరీలేనండి. ఎప్పుడు ఈ నర్సరీస్లోనే కొంటూ ఉంటాను. సో అవన్నీ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ మనం లాస్ట్ ఎవ్రీ ఇయర్ జనవరిలో మీకు కంపల్సరీ వీడియో వస్తుంది అనుకోండి కడియంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నర్సరీ మీకు చూపిస్తూ వచ్చానమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి శివాంజనేయ నర్సరీ చూపించాం కదా. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం అనిపించిందండి. సో ఇది వచ్చేసి శివాంజనేయ నర్సరీ అనమాట. వీళ్ళన్నీ ఏంటంటే ఇవన్నీ స్పెషల్ మొక్కలు తెప్పిస్తూ ఉంటారనమాట. రేర్ వెరైటీ ప్లాంట్స్ అనేవి తెప్పిస్తూ ఉంటారు. అందులో వీళ్ళది ఫస్ట్ వచ్చేసి మాండరీన్ ఆరెంజ్. లాస్ట్ టైం కూడా మీకు చూపించాను. కానీ ఒక్కొక్క మొక్క కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే వెరైటీ కూడా అలాంటిదే ఉంటుంది. రెగ్యులర్ వెరైటీ మొక్కలు అయితే తక్కువ అనమాట. సో కొన్ని ఈ రోడ్ అంతా కూడా చాలా నర్సరీస్ ఉంటాయండి. ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క వెరైటీ దొరుకుతుంది అనమాట. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మెయిన్ ఏంటంటే రేర్ వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ లాంటివి అలాంటివి బాగుంటాయి. అండ్ ఈ మాండరియన్ ఆరెంజ్ అయితే వీళ్ళ దగ్గర ఎక్కువ చూసాను నేను. అండ్ మనం లాస్ట్ టైం ఇక్కడ చాలా ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం కదండి. సో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట చూడటానికి కూడా. ఇండోర్లో అన్ని వెరైటీ మొక్కలు ఉంటాయి ఇక్కడ. సో ఏవేవి ఉన్నాయో చూద్దాం నడండి. రెగ్యులర్గా చిన్న నర్సరీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏంటంటే మనకు రెగ్యులర్గా ఇప్పుడు బంతి అని, మందారాలు, గులాబీలు ఇలా రెగ్యులర్ వెరైటీలు ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఈ మొక్కలు చూసినట్లయితే క్రిస్మస్ క్యాక్టస్ అంటారండి. ఇందులో వచ్చి 2 కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, రెడ్ అండ్ పింక్. నేను ఎన్నిసార్లు తెచ్చి వేసానో చెప్తే నమ్మరు. క్రిస్మస్ క్యాక్టస్ నా దగ్గర బ్రతకట్లేదు. యాక్చువల్లీ నా దగ్గర కొంచెం సక్లెంట్స్ కానీ ఏవైనా సరే కొంచెం మెయింటెనెన్స్ నేను చేయలేను వాటికి. అండ్ ఇవి వచ్చేసి పీస్ లిల్లీ అండి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్లో పీస్ లిల్లీ టాప్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి క్యాక్టస్లు అలాగే సక్లెంట్స్ జాతికి చెందిన మొక్కలు అనమాట. సో ఇందులో కూడా ఒక మొక్క తీసుకున్నాను అనమాట. సో అవి ఏం తీసుకున్నానో ఏంటో కమింగ్ మన వీడియోస్లో చూద్దరు. కానీ ఇక్కడ కొంచెం తక్కువే తీసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నా టార్గెట్ అంతా ఫ్రూట్ ప్లాంట్స్ మీద ఉంది. కొన్ని ఇంకా రేర్ వెరైటీస్ ఫ్రూట్స్ మన ఇంట్లో పెట్టాలి అని చెప్పి ఆలోచించాను అనమాట. సో అందుకని ఫ్రూట్ ప్లాంట్స్ గురించే ఎక్కువ ఆలోచించాము. అందుకే ఇక్కడ జస్ట్ ఒక క్యాక్టస్ ఒకటిని ఇంకొకటి ఏదో మొక్క తీసుకున్నానండి, మర్చిపోయాను. ఆఫ్రికన్ వైలెట్ ఏదో అంట, అదొకటి తీసుకున్న ఫ్లవరింగ్ లాగా. సో అవి 2 మొక్కలే ఇక్కడ. జస్ట్ అలాగా మొత్తం నర్సరీ అంతా చూసి వచ్చామన్నమాట. ఏమో కొత్త వెరైటీ వచ్చినాయా ఏంటా అని చెప్పి. అండ్ మీకు లాస్ట్ టైం కూడా మీకు ఒక మొక్క చూపించాను, మీకు ఐడియా ఉందో లేదో. బటర్ కప్ ఫ్లవర్ ఏదో అంటారండి. అది ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అది కూడా చెక్ చేయండి ఒకసారి. కడియం నర్సరీ బ్లాగ్స్ అని ఉంటుంది. సో అందులో ఉంటాయి అన్నమాట. ఇవి చూసారా సక్లెంట్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఒక్కొక్కటి. సో డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సక్లెంట్స్కి సాయిల్ మిక్స్ వచ్చేసి కొబ్బరి పీచు ఉంటుంది కదండి. సో అలాంటిది ముక్కల్లో చేసి యూస్ చేశారనమాట. బాగుంది అది కూడా. నేర్చుకోవాలి నెక్స్ట్ సక్లెంట్స్కి సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేయాలో. సో అయిపోయిందండి. నెక్స్ట్ ఇంక మన సప్తగిరి నర్సరీ అయితే వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే అన్ని రోడ్ సైడ్ ఉండే నర్సరీస్ విజిట్ చేసాము. సో ఈ సప్తగిరి నర్సరీ వెతుక్కోవడానికి కొంచెం టైం పట్టిందనమాట మాకు. ఇదేంటంటే మనం వైజాగ్ నుంచి వెళ్తున్నప్పుడు
ఈ నర్సరీస్ దాటిన తర్వాత ఒక రోడ్ మీద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఒకటి ఉంటుంది కడియం రోడ్లోనే. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇలాగ ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు ఉంది ఈ సప్తగిరి నర్సరీ. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ ఫ్లవర్స్. సో అవి రోడ్డు మీద ఒక దగ్గర ఉంటే కట్ చేసి తెచ్చి పెట్టానండి. చూడాలి ప్రాపగేట్ అవుతాయో లేదో. మొక్కలు అయితే మాత్రం 600-700 అలా చెప్తున్నారు. సో ట్రై చేద్దాం, ఎక్కడైనా బయటన్నా వేయచ్చు కదా అని చెప్పి 4 కొమ్మలు కట్ చేశాను అనమాట బయట ఉన్నవి. సో చూస్తాను, ప్రాపగేట్ అయితే లక్కీ నిజంగా. సో ఫైనల్గా సప్తగిరి నర్సరీకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ కొన్ని జామ వెరైటీ తీసుకోవాలి అండ్ మిరాకిల్ ఫ్రూట్ అని కొన్ని లిస్టు నేను పెట్టుకొని వచ్చాను. సో అవి ఏమేమి తీసుకున్నాను అన్నది నెక్స్ట్ మన దాంట్లో చూద్దరు. కానీ ఇప్పుడు ఇది మరి మీరు కట్ చేస్తే మళ్ళీ బ్రాంచెస్ వస్తాయమ్మా ఒకవేళ కుండీలోకి మరీ పెద్దది అయిపోద్ది కదా. అవుతుంది, ఇది మామిడి పెద్ద కుండీలో ఉన్నాయి. ఇది కుండీలో వేసుకొచ్చాను. వేయచ్చా? నెక్స్ట్ ఇయర్కి వస్తుంది కాపు? వచ్చేటికి వద్దండి. ఒకటే కదా, ఒక సంవత్సరానికి ఒకసారి కదా. ఏది ఎప్పుడు ఉంటుంది కాయలేదు, రెగ్యులర్గా ఉంటుందా? ఇప్పుడు కాయలు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాపు ఎప్పుడు వస్తుంది జనరల్గా వస్తే? మీరు మళ్ళీ పోతుంది కాయలాగా ఏరియా వాళ్ళు కదండి, సంవత్సరం పడుతుంది. ఎంత సైజు ఉండాలి? కుండీ సైజు ఎంత ఉండాలి? ఇప్పుడైతే పెద్ద కుండీ కదండి, చిన్న సైజు 12 ఇంచ్ సరిపోద్దా? ఇప్పుడు దాని కుండీ ఆ సైజు కుండీ వేసుకోవాలి. 2 సంవత్సరాలు పోయాక మళ్ళీ పెద్ద కుండీ వేసుకోవాలండి. స్లోగా మార్చాలి. యాక్చువల్గా ఇది నేను వీడియో తీస్తున్న టైంలో, విజిట్ చేసిన టైంలో ఏంటంటే మనకి హైదరాబాద్లో నర్సరీ మేళా జరిగిందనమాట, గ్రాండ్ నర్సరీ మేళా. సో వీళ్ళు కొన్ని మొక్కలు అవి తీసుకొని అక్కడ మేళాకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఓనర్స్ వాళ్ళు లేరు, బట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళే మొక్కలు అవి చూపించారండి. ఇప్పుడు అతను తీసుకొచ్చిన మొక్క వచ్చి అడవి మామిడి మొక్క అనమాట. ఇది నేను ఒక 6-7 ఇయర్స్ బిఫోర్ మన సిఎంఆర్ నర్సరీలో చూశానండి. అప్పుడు కొనాలనుకున్న మొక్క. సో అప్పట్లో పెద్దగా ఐడియా ఉండేది కాదు ఫ్రూట్ ప్లాంట్స్ గురించి. ఇంకేమున్నాయమ్మా నేల మీద వేయడానికి? కాయ టేస్ట్ బాగుండాలి, కాయ కొంచెం దిగుబడి బాగుండాలి. ఇందులో 2 రకాలు ఉన్నాయి, జపనీస్ రోజు ఉంటుంది, లోషీ ఉంటుంది. 2 కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ చేయడానికి ఉన్నాయో పళ్ళు? ఒకసారి మేము అంటే తిని చూసి అప్పుడు దాన్ని బట్టి తీసుకుందామని. కాయలు వండగలైందే కాయగా వస్తుంది ఉన్న రకం. ఇవన్నీ జామ అండి, జామ మొక్కలు. కాయలతో రెడీగా ఉన్నాయి. ఇదే డబ్బే తేయడానికి. కుండీలో చక్కగా ఇలా వస్తే బాగుంటుంది. పోతు చూడండి, చెట్టు చక్కగా చెట్టు నిండా పోతుంది. ఇవాళ మెయిన్ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అని చెప్పి ఇటు సప్తగిరి నర్సరీకి వచ్చామన్నమాట. సపోటాలు, ఫ్రూట్ డ్యామేజ్ అవ్వకుండా అన్నిటికీ ఇలా కట్టించారనమాట. అయితే భలే తయారైంది కాయ. సైజ్ చూడండి ఎంత సైజ్ వచ్చింది, కనిపిస్తుందో లేదు. లెమన్ కూడా చూడండి పెద్దవే బాగున్నాయి. మనం ఆల్రెడీ 2 నిమ్మ మొక్కలు తెప్పించాం ఇక్కడ నుంచి ఆన్లైన్లో. అది జపనీస్ రోజేనా? ఇది జామ వేయాలి మంచిది. అదే అంటున్నా, కాపు బాగుండాలి, కాయ టేస్ట్ ఉండాలి. పెంట కూడా ఎక్కువ ఉండాలి.
ఇది కొద్ది గట్టిగా ఉంది, అది మెత్తగా ఉంది. ఇంకా రెడీ అవ్వాలట. ఇంకా రెడీ అవ్వలేదండి, అది చాలా మెత్తగా ఉంటుందండి ఇది. మీరే డిసైడ్ చేయండి రెండిట్లో ఏదో. ఇది మావే కదా, ముందుది బాగానే ఉంది. మీకు ఏం నచ్చింది రెండిట్లో? బాగుంది. ముందుదే నచ్చిందా? అదేనా? కాయలు కూడా ఎక్కువ కాదండి, ఇది కాయ బాగుంటుంది, తక్కువ కాదు. కాయ మాత్రం చాలా బాగుంటుంది. కాయ కాపు తక్కువ, కాపు తక్కువ. కాపు కావాలి మాకు. పెద్దగా ఉంటుంది. ఇది మిరాకిల్ ఫ్రూట్ అని చూడండి. ఇది మిరాకిల్ ఫ్రూటేనా? అదే చూస్తున్నాను, మొక్క అలాగా ఉంది. కాయలు లేవు కానీ వంకాయ మొక్కటి చూడండి, ఫ్రూట్ ఎలా ఉందో. కాయ ఏదో ఫ్రూట్ ప్లాంట్ అనుకున్నాను నేను. ఎంత అది మొక్క? ఎంత అడగాలండి, రేట్ ఉన్నాయి. ఒక మొన్న వేసేసారు, కొత్తగా వచ్చినట్టు ఇందులో లేవు, ఇంకా పెట్టలేదు మీరు. ఇవన్నీ అవేనా? అది మామూలుగా అంటే వండుకోవడానికి పనికొస్తాయా? పనిచేయదా? అందానికే. అన్నానికి ఇది ఉంది అలాగా. అది కాయలు అంటే ఆవు రొమ్ము సేపులో ఉంటుందండి, చాలా బాగుంటుంది అన్నం. ఉంది కానీ రివర్స్ లో ఉంది కాయ కూడా. ముచ్చుకి ఇటు ఉంటుంది జనరల్ గా. అదే అందం కోసం. మల్బరీలో లాంగ్ వెరైటీ అండి ఇది. ఇంకా ఫ్రూట్ అయితే పండు తినచ్చు, రెడీగా ఉంది. ఇదైతే పండు ఇంతేనా? ఇంకేరుపు వస్తుంది అక్కడ? ఏంటిది? ఏ రకం? బాగుంది, పువ్వులు బంచి బాగుంది. వాటర్ యాపిల్, గులాబ్ జాములు అంటే. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఇంకా నేను ఏమేమి మొక్కలు కొన్నానో చెప్తానన్నాను కదా, బట్ చూపిద్దాం అనుకున్నా కానీ నేను అప్పటికే మొక్కలు వేసేసానండి. మీకు వీడియో ఎడిట్ చేసేలోపే మొక్కలన్నీ నాటేశాను. సో ఇందులో వచ్చేసి గులాబ్ జాములో వేరే కుండీలో వేసే వెరైటీ ఒకటి ఉందన్నారు, అదొకటి తెచ్చుకున్నాను అనమాట. అలాగే జాములో లో సీడ్ వెరైటీ ఒకటి, అలాగే మిరాకిల్ ఫ్రూట్ ఒకటి, అండ్ రేగి పళ్ళ మొక్క ఒకటి తెచ్చుకున్నాను. సో ఇంతేనండి తెచ్చిన మొక్కలైతే. అండ్ అవన్నీ నాటి నెక్స్ట్ మన వీడియోస్లో మీరే చూద్దరు కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ 2 మందారాలు, ముద్ద మందార మొక్కలు కూడా 2 తెచ్చుకున్నాను అనమాట. సో ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. సో దానివల్ల పెట్టిన వెంటనే వీడియోని మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మా బృందావనం పోత అంత ఉంది మరి. అలా అక్కడ